భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొత్తం యూకేలో, కెనడాలో, యుఎస్లో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల కూడా 6 ఫర్ జస్టిస్ అంటే మన ఖలిస్తానీ మూమెంట్ చేసే వాళ్ళ మీద కొంచెం అంటే ఫైనాన్షియల్గా దాడి జరిగింది. అంటే వాళ్ళ అకౌంట్స్ సీజ్ అవ్వడం, తర్వాత బేసిక్గా డబ్బులు ఆపేస్తే టెర్రరిజం ఆగిపోద్దండి. టెర్రరిజంకి మీరు గన్ పెట్టి ఒక్కొక్కరిని కాల్చాల్సిన పని లేదు. మెయిన్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా టెర్రరిజం చెప్పబడిపోతుందండి. వాళ్ళకి ఈ ఫుట్ సోల్జర్స్ కంటే వెనకాల ఉన్న వాళ్ళే ప్రమాదం. ఫుట్ సోల్జర్స్ గన్ రుచుకుని లేకపోతే బాంబులు పెంచేవాళ్ళు వాళ్ళకంటే కూడా వెనకాలండి అంటే ఈ ఆలోచనలు, స్కీములు, స్కాములు వేసి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళు ప్రమాదకరం. వాళ్ళ అకౌంట్లు కానీ ఫ్రీజ్ అయిపోతే మీకు మనకు ఫార్మర్స్ ప్రొటెస్ట్లో ఉండవు. మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంతా కూడా ఫండెడ్ బై 6 ఫర్ జస్టిస్ అంటే ఖలిస్తానీ భావజాలం గల పన్నులు అలాంటి యూకే, యుఎస్లో ఉంటారు కదా, కెనడా, యూకే, యుఎస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 డేస్లో యూకేలో 300 పైగా అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. దాంట్లో ఒక 100 కోట్ల పైచిలకు క్యాష్ ఆగింది. దాంట్లో 20 కోట్లు మన 6 ఫర్ జస్టిస్ వాళ్ళదే అని చెప్తున్నారు. తర్వాత 5,000 అకౌంట్లని స్క్రూటీనీలో పెట్టారు, అంటే వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఇది యూకేలో జరిగిన సంఘటన. ఇది యాక్చువల్గా ఇంకో సంఘటన ఉందండి. విక్టోరియా న్యూలాండ్ అని ఒక ఆవిడ, మీరు వినే ఉంటారు, 3rd హైయెస్ట్ ర్యాంకింగ్ యుఎస్ డిప్లొమాట్ ఆవిడ, known for her strong backing of Ukraine. ఆవిడ బయటకు వచ్చింది, రిజైన్ చేసింది. సో ఈవిడ వెళ్ళడం తర్వాత ఇది జరిగిందా, దానికి దీనికి ఏం సంబంధం ఉందా అనేది అంటే ఉండొచ్చు. ఆవిడ బయటికి వెళ్ళడం వల్ల యాక్చువల్గా షీఈ్ అబ్సల్యూట్లీ యాంటీ ఇండియా, ప్రో పాకిస్తాన్. తర్వాత ఆవిడ భావజాలం అంతా విచిత్రమైన భావజాలం. బంగ్లాదేశ్లో కూడా రిజిమ్ చేంజ్ కోసం ట్రై చేసింది ఆవిడ. రిజిమ్ చేంజ్ ఎక్స్పర్ట్ ఆవిడ, ఈ జార్జ్ సోరోస్ టైప్ భావజాలం. సో ఈవిడ యుఎస్ డిప్లొమాట్, 3rd ర్యాంకింగ్ డిప్లొమాట్. ఈవిడ వల్ల చాలా ఇబ్బందులు మనకి మొన్నదాకా అంటే శాంక్షన్స్ డైరెక్ట్గా లేకపోయినా హిడెన్ శాంక్షన్స్ పెట్టే రకం ఈవిడ. ఇండియా మీద హిడెన్ శాంక్షన్స్ అంటే బయటకు చెప్పరు కానీ లోపల ఉంటాయి. అది ఈవిడ వెళ్ళిపోవడం ఒక మంచి మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి ఇండియాకి. సరే, ఈవిడ వెళ్ళిపోయిన వెంటనే మీకు చూశారు కదా, 6 ఫర్ జస్టిస్ తాలూకు అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అవ్వడం, వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్క్రూటీనీలో పడ్డాయి. అంటే అందరూ చూస్తున్నారు ఏం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే 3 రకాల వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డ్రగ్స్ అండి. డ్రగ్ మాఫియా అంతా వీళ్ళు చేస్తూ ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్లో పండుతుంది, పాకిస్తాన్లోకి వస్తుంది, పాకిస్తాన్ నుంచి మన పంజాబ్కి డ్రోన్స్ ద్వారా వాళ్ళు డ్రాప్ చేస్తారు. డబ్బులు కూడా మరి మనీ ట్రాన్సాక్షన్ ఎలా అవుతుందో మనకు తెలియదు. డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ వచ్చేస్తాయి. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి. నెక్స్ట్ది హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల్ని పట్టుకెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి? పంజాబ్ నుంచి కెనడాకి, యుఎస్కి, యూకేకి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా చేస్తారంటే, ఈ ప్రొటెస్ట్లు వస్తాయి కదండి, ప్రొటెస్ట్లో కుర్రాళ్ళని ఇవి చెప్తారు అన్నమాట. నువ్వు అమెరికన్ వీసా కావాలా, లేకపోతే కెనడా వీసా కావాలా, అతను ప్రొటెస్ట్ గట్టిగా చేసి అందరికి కనపడేలా చేయి.
నీ అప్పుడు నీ ఫోటోలు రావాలి. ఎవడో ఇంకోటి ఉంటాడు, వాడు ఫ్రెండ్, వీడి ఫ్రెండ్ చేత ఫోటోలు తీస్తాడు. వీడేమో పోలీసు వాడి మీద ఉద్రేకంగా వీడి మీద వెళ్ళిపోతుంటాడు. పోలీసు వాడు వీడిని వాడు కంట్రోల్ చేయాలని ఒక దెబ్బేసి వేస్తారు. అది ఆ ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసి అబ్బా మా వాడిని ఇండియాలో బతకని లేరు, వీడు చాలా పాపం మంచి ఉద్దేశంతో ఫార్మర్స్ కోసం యుద్ధం చేస్తుంటే వీడిని అణగదొక్కి చంపేద్దామని చూస్తున్నారు అని చెప్పి వీడు వెంటనే వీసాలు టూరిస్ట్ వీసా కింద వెళ్తాడండి. టూరిస్ట్ కింద కెనడా వెళ్తాడు. వెళ్ళి ఈ ఫోటోలు పెడతాడు. ఫోటోలు పెట్టి నాకు రక్షణ కల్పించండి అంటాడు. అంటే అసైలం సీకర్స్ అంటారు వీళ్ళు. మాకు రక్షణ కల్పి మా ఊరు వెళ్తే, మా దేశం వెళ్తే నన్ను చంపేస్తారు. అది అక్కడ అసలు డెమోక్రసీ ఏముందండి ఇండియాలో? రక్షణ ఎవరికి లేదు. ఎవరిని పడితే వాడు పట్టుకు చంపేస్తుంటారు, మోదీ గారే అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు వాళ్ళు పాపం దానికి మళ్ళీ డబ్బులు ఉండేవి. ఈ ఒక అటార్నీ అంటే లాయర్లు ఉంటారు. లాయర్లు కేసు పడేస్తారు అక్కడ. వాడికి ఇదే పని అనమాట. వీడి దగ్గర 10 లక్షలు 20 లక్షలు పుచ్చుకుంటారు. ముందు బేరం అయిపోతారు. ఈ ఫోటోలు ఒకటిదే సరిపోదు. ఫోటోలు ఒకటి వచ్చేస్తే మీకు వీసాలు వచ్చేస్తా అనుకోకండి. అక్కడికి వెళ్ళాక వాడు అటార్నీ కేసు ఫైల్ చేసి వాడు మీరు చెప్పిన డబ్బులు కడితే వాడికి మొత్తం అంతా లింక్ అండి. ఆ జడ్జిలను కూడా డబ్బులు ఇస్తారు. వాళ్ళు అందరూ కలిసి మన దేశాన్ని పేరు పాడు చేస్తారు. ఫస్ట్ ఇండియాలో ఇంత డెమోక్రసీ ఇంత భయంకరంగా ఉంది అని ఒక వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు, చాలా బాధపడిపోతారు. పడిపోయి వీడికేమో వీసా వీడికి కావాల్సింది అదే. అక్కడ మళ్ళీ మామూలుగా వీడు చేసే పనులు కూడా అన్ని కూడా ఇలాంటి అదో పనులు చేస్తుంటారు. సో ఇలాంటి అంటే వెళ్ళడమే కరెక్ట్గా వెళ్ళవాడు వాడు మీకు ఆ దేశానికి మంచి ఏం చేస్తాడండి? వాడు ఎంతసేపు దొంగ పద్ధతులు ఆలోచిస్తారు, ఎలా షార్ట్ కట్లో డబ్బులు ఎలా సంపాదించాలి. సో ఇలాంటి వాళ్ళందరినీ వాడు ప్రోత్సహించి వాళ్ళ దేశం బాగుపడిపోతుంది అనుకోవడం ఎంత మూర్ఖత్వమో వాడికి ఈ మధ్య అర్థమవుతుంది మెల్లిగా. ఏమైందంటే మొన్న చెప్పాం కదా, జస్టిన్ ట్రూడో వాడు కెనడా ప్రీమియర్, వాడు పాపం జార్జియా మెలోని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ వచ్చింది. ఆవిడని కలవాలి వచ్చింది. ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంకో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కలుస్తాడు, అది సహజం. సేమ్ ర్యాంక్ వాళ్ళు కలుస్తారు కదా. కలుపుకొని వెళ్దాం అనుకుంటే వీడి ఇంటి చుట్టూ ఎవరు హమాస్ సపోర్టర్స్ పాలస్తీన్ సపోర్టర్స్ వీడికి ఇంటి చుట్టూ చుట్టూనేశారు కొన్ని వేల మంది. ప్రైమ్ మినిస్టర్కి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సత్తా లేకపోతే అదేం దేశం అండి? కెన్ యూ ఇమాజిన్? మన చీఫ్ మినిస్టర్ ఎందుకు మా ఊళ్ళో ఎమ్మెల్యే వాడు వెళ్తుంటే వాడికి ముందు ఎస్కార్ట్ వెనకాల ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్. వాడు పెద్ద అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వాడు వెళ్తున్నాడు అందరికీ తెలిసిపోదు ఎక్కడికి వెళ్తున్నాడు. సో వాడికి ఉన్నంత ఇంపార్టెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడాకి లేదా? మా గొల్ల బాబురావు మా ఎమ్మెల్యే వాడు వెళ్తుంటే రాజుగా వెళ్తున్నాడు. ఎప్పుడు దమ్ము ఉందా ఎవరికైనా ఆపడానికి? ఉండదు. వాడు వెళ్తుంటే అందరూ తప్పుకుంటారు. ప్రొటెస్ట్లు అవడం ఇంపాసిబుల్. అది ఐ డోంట్ నో, అది వెనకబడిన దేశం మందా లేకపోతే వెనకబడిన దేశం కెనడా డెవలప్డ్ కంట్రీయా, ఇండియా డెవలప్డ్ కంట్రీయా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే, సో ఇది వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇలా పనికిరాని వాళ్ళందరికీ అసైలం ఇచ్చేసి డబ్బులు పుచ్చేసుకుని కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా దొంగలందరికీ అసైలం స్టిక్కర్స్ కింద వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు సిటిజన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇదే అవుతుందండి. పరిణామం ఇలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా వీడు ఏదో అడ్డెడుతుంటాడు. అదండి. సో బేసిక్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో సెక్స్ ఫర్ జస్టిస్ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. యూకేలో ఫైనాన్షియల్గా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు. ఇదే ముందుకి కానీ సాగితే ఇంకా SFJ పని అయిపోయినట్టే. వాళ్ళని అక్కడ మూలాలు అక్కడ నరికేస్తే, ఇండియాలో అయితే ఇక్కడ లేదు అది పెద్దగా. అందుచేత మెల్లిమెల్లిగా ఇది మరి
మన జయశంకర్ గారి దౌత్యం ఒక ఎఫెక్టో లేకపోతే మామూలుగానే వాళ్ళకే విసిపెత్తిందో అమెరికన్స్కి. తర్వాత ఇంకోటండి, ఈ ఈ ఇంకోటి ఎవడో ఉంటాడు, వాళ్ళని చంపేశారు మన ఇండియన్స్, రా వెళ్ళి చంపేశారని చెప్పేది అన్నారు కదా, అది కరెక్ట్ కాదని తెలియేటట్టు ఉందండి. నజ్జర్ ఉన్నాడు కదా, వాడిని ఇండియన్ రా వెళ్ళి వచ్చి మా 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 సిటిజన్ చంపేశాడు అని చెప్పి వాడు పార్లమెంట్లో అన్నాడు ఎవడో, ఈ జస్టిన్ ట్రూడో గడు. వాడు యాక్చువల్గా ఆ వీడియోస్ అన్ని లీక్ అయ్యాయి. ఎవరు చంపారు వాడు మన ఇండియన్ గారు, ఇండియన్సే కాదు వాడు. తర్వాత ఎవడో మైనర్ కూడాడు ఎవడో షూట్ చేసినట్టు, మైనర్ కూడాడు వాళ్ళ లోకల్ వాడే. వాళ్ళ గ్యాంగ్ వార్ ఏదో ఉందండి బిట్వీన్, అంటే ఈ 6 ఫర్ జస్టిస్లోనే 2-3 గ్యాంగ్స్ ఉంటాయి. వాళ్ళలో గ్యాంగ్ వార్ జరిగి వాళ్ళు చచ్చారు. అలా ఇంటర్నల్గా ఒక గ్యాంగ్ నుంచి ఇంకో గ్యాంగ్ వాళ్ళు చంపేశారు. అది జరిగింది. అది కానీ కరెక్ట్ డీటెయిల్స్ బయటకు వస్తే వాడు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన అనవసరంగా మన మీద అనవసరమైన ఆరోపణలు చేశాడు, అభాండాలు వేశాడు. దాంతో వాడిని అదే మన జస్టిన్ ట్రూడో కెనడా అండ్ అమెరికా వాడు ఇచ్చిన సజెషన్ ప్రకారం చేశాడు. ఇవంతా కూడా బయటకు వస్తుంది, తీగలాగితే డొంక కదిలినట్టు. సో మంచి పరిణామాలే వచ్చాయి మనకి, ఇండియాకి మంచివే ఇవన్నీ కూడా. ఈ 6 ఫర్ జస్టిస్ ఫండింగ్ సోర్స్ అంతా కట్టడితే మనకి ఇండియాకి చాలా మంచిది. చూద్దాం ఏం జరుగుతుందో, ముందు చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.